కారణాలని, విధానాలకు సంబంధించినటువంటి కారణాలని, మా నాయకులకు సంబంధించిన యాటిట్యూడ్ కి సంబంధించిన కారణాలని, అనేక కారణాలు ఉంటాయి. ఓకే, కిరణ్ యాదవ్ గారు పార్టీ మళ్ళీ టిఆర్ఎస్ గా మార్చబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే దేవిప్రసాద్ గారు చెప్తున్న టెక్నికల్ గా అయినా సరే ఇంకో 3 నెలల పాటు అవకాశం ఉంది వాళ్ళకి. తర్వాత టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత చాలా కోల్పోయామని స్వయంగా ఆ పార్టీ వర్కింగ్ పార్టీ కేటీఆర్ కూడా మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశారు. సో చాలా వరకు ఇంటర్నల్ కూడా డిస్కషన్స్ లో ఇవే వాయిస్ వినిపించింది కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి అనేటువంటి విషయం కూడా దేవిప్రసాద్ గారు చెప్తున్నారు. సో టిఆర్ఎస్ గా మళ్ళీ మారితే తెలంగాణ సెంటిమెంట్ డెఫినెట్ గా క్యాప్చర్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయబోతోంది టీఆర్ఎస్ గా మారిన తర్వాత. అందుకే మార్చుకుంటున్నారనే చాలా క్లియర్ గా తెలంగాణ ప్రజలకు అర్థమైపోయే అవకాశం ఉంది. సో తర్వాత పాదయాత్ర కూడా చేస్తారంట. సో ఏం జరగవచ్చు మీకు ఈ టీఆర్ఎస్ పార్టీగా మారితే తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ కేటీఆర్ లేదా కేసీఆర్ దక్కించుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏం కావచ్చు? సార్ మనోజ్ గారు ఒకటి ఏంటంటే క్లియర్ గా ఇప్పుడు వాళ్ళు ఇంతసేపు మన దేవిప్రసాద్ అన్న చెప్పినట్టు టెక్నికల్ అంశాలు బాగానే చెప్పారు, కానీ టెక్నికల్ అంశాలకి బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చడానికి సంబంధం లేదు. ఆ టీఆర్ఎస్ పార్టీ అనేది 3 సంవత్సరాల తర్వాత ఉంటది, పెట్టుకోవచ్చు అనేది మాట్లాడుతున్నారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇంపార్టెంట్, వాళ్ళు బీఆర్ఎస్ సో వాళ్ళు బీఆర్ఎస్ గా పార్టీ బీఆర్ఎస్ గా మారినప్పుడు కేసీఆర్ గారి మొత్తం ఆలోచనలు, వాళ్ళ చుట్టూ ఉన్న మనుషుల ఆలోచనలు ఎట్లున్నాయంటే తెలంగాణ రాష్ట్రాన్ని మనం ప్రపంచ పటంలో నెంబర్ 1 లో చూపెట్టినాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అయిపోయింది, ఇప్పుడు భారతదేశం మీద మనం మొత్తం అన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలి అన్నట్టు వాళ్ళ కోరికలతోటి మొత్తం ఏ రాష్ట్రానికి పడితే ఆ రాష్ట్రానికి పోయి ఇలాక మీరు అందరూ ఆయన క్రెడిబుల్ లీడరే కానీ ఎస్ తెలంగాణ తెచ్చినప్పుడు క్రెడిబిలిటీ ఉన్న లీడరే, కానీ తెలంగాణ తెచ్చిన రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక ఆయన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఆయనే ముఖ్యమంత్రి అయినా ఆ తర్వాత 10 ఏళ్ళు కూడా ఆయన క్రెడిబిలిటీ తక్కువ వచ్చింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆయన క్రెడిబిలిటీ నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎట్లయితే ఉన్నదో రాను 10 సంవత్సరాల కాలంలో క్రెడిబిలిటీ తక్కువ వచ్చింది. ఇలా తెలంగాణ మెయిన్ గా చెప్పే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కోసం గతంలో దేవిప్రసాద్ లాంటి శ్రీనాథ్ లాంటి వాళ్ళు ఎందరో మంది కార్యకర్తలు ఫౌండర్ మెంబర్స్ గా ఉండి ఇలా తెలంగాణ టీఆర్ఎస్ జెండాని ప్రభుత్వంలోకి తీసుకొస్తే ఆ కార్యకర్తల్ని కూడా నిట్టల నీరున ముంచేసిన పరిస్థితి. ఇలా మాట్లాడుతున్న ఒక ఎవరైతే బీఆర్ఎస్ పేరు మార్చి టీఆర్ఎస్ గా పెట్టుకుంటా ఉన్న ఆ వ్యక్తి ఇలా కార్యకర్తల్ని కలగకుండా దేవిప్రసాద్ లాంటి సీనియర్ లీడర్ ని కూడా పక్కన పెట్టేసి ఆయన రాకుమారు లెక్క ఫీల్ అయిపోయిండు. ఇలా తీరా చూస్తే ఏమైందంటే సొంత చెల్లెనే ఇలా వాళ్ళు ఏమంటారు క్షోభ పెడుతున్నారు. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎంత క్షోభ పెట్టిరో ఇలా అధికారం ఎందుకు దూరం అయింది అనేది క్లియర్ గా ప్రజలందరూ వాళ్ళకి చూపించారు. ఇలా వాళ్ళ ఫామ్ హౌస్ లో గుసపెట్టిరు. ఇవాళ పేరు మార్చుకొని వస్తాం, మళ్ళీ ఊరు మార్చుకొని వస్తాం, మళ్ళీ పాదయాత్ర చేస్తాం అంటే పాదయాత్ర చేసినా, పేరు మార్చుకున్నా, ఊరు మార్చుకున్నా, నీ ముఖం మార్చుకున్నా, ఏది మార్చుకున్నా తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మే పరిస్థితులు అయితే లేరు. సరే దేవిప్రసాద్ లాంటి వాళ్ళు ఇంకెవరన్నా దాన్ని పట్టుకొని లీడ్ చేస్తే నిజాయితీ పనులు ఉన్నారు, సరే ఏదైనా అవుతుందేమో అని ప్రజలు నమ్మొచ్చేమో, కానీ ఇలా కల్వకుంట్ల కుటుంబం పేరు చెప్పుకొని వాళ్ళు ఏ మాత్రం ఎక్కడ బయట తిరిగినా ఏది కూడా వాళ్ళకు అయ్యే పరిస్థితి లేదనేది వెరీ క్లియర్. దాంట్లో ఇంకా వాళ్ళకి ఆశలు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆ పార్టీ అనేది ఉండదు. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ మార్చి కిరణ్ గారు పార్టీ పేరు మారింది, పార్టీ పేరు మారు కూడా సుమారుగా ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్స్ కోసం ఇంకో 2 ఏళ్ళలో సిద్ధం కాబోతున్నారు, పాదయాత్ర గురించి అనౌన్స్ చేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ టీఆర్ఎస్ గానే ఉండాలనే ఆలోచన ఎందుకు కలిగింది మరి ఆ పార్టీకి? అంటే రీసెంట్ గా చిట్చాట్ లో కవిత మాట్లాడుకొచ్చారు, తన పార్టీ పేరుతో కూడా టీఆర్ఎస్ అనే పేరుతోనే ఉంటుంది. ఇందాక దేవిప్రసాద్ తెలంగాణ రైజింగ్ సమితి పెట్టుకోవచ్చు, తెలంగాణ రాజ్య సమితి పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఆ రకంగానే ఉండబోతున్న రకంగా తను ఒక మాట మాట్లాడుకొచ్చారు. సో అది క్యాప్చర్ అవ్వక మునిపే మనం మళ్ళీ రిట్రైవ్ అవ్వాలని ఒక ఆలోచనతోనే కేటీఆర్ మాట మాట్లాడి ఉండొచ్చా? ఎగ్జాక్ట్లీ వాస్తవం ఏంటంటే దేవిప్రసాద్ చెప్పినట్టు చాలా మందికి బీఆర్ఎస్ పేరు మార్చడం అనేది చాలా మందికి నచ్చలేదు. అప్పుడున్న కార్యకర్తలకి చాలా మందికి నచ్చలేదు, కానీ ఆయన ముందల ఆ హిట్లర్ ని అంత ముందల చెప్పలేకపోయారు. దేవిప్రసాద్ కూడా చెప్పలేకపోవచ్చు ఆ రోజు టీఆర్ఎస్ పేరు మారిస్తే మన ఉనికి పోద్ది, మన అస్తిత్వం పోతుంది, మనం ముందుకు వెళ్ళలేమో, మనకు మునుగడ ఉండకపోతుందని చెప్పకపోవచ్చు వాళ్ళు. కానీ ఈ రోజు ఏమర్థమవుతుందంటే కవిత టీఆర్ఎస్ పేరు పెడుతున్నప్పుడు అరే ఇదంతా మరి టీఆర్ఎస్ అని ఆమె క్లెయిమ్ చేసుకుంటే మనం ఎక్కడ పెట్టుకోవాలి, మనం ఎటు పోవాలని చెప్పి అదొకటి అయి ఉండొచ్చు. ఇంకోటి కార్యకర్తలు కూడా అదే కోరుకున్నారు కదా, అప్పుడు చెప్తే వినలేదు కదా, కార్యకర్తలు కూడా చాలా మంది మొత్తుకున్నారు టీఆర్ఎస్ పేరే ఉంచాలని. అయినా ఆ రోజు వినకుండా ముందుకు పోయినాం, మనకి ఫలితం వచ్చింది కదా. మళ్ళీ సరే వాళ్ళు చెప్పినట్టు ఒకసారి టీఆర్ఎస్ పేరు పెట్టుకొని టీఆర్ఎస్ పేరు మారుద్దామని ముందుకు పోతాం. కానీ ఒకటి ఇలా టీఆర్ఎస్ పేరు వాళ్ళే పెట్టుకోవాలని ఏం లేదు, 3 సంవత్సరాల తర్వాత అది ఎవడైనా పెట్టుకోవచ్చు, వీళ్ళు అప్లై చేసుకుంటే వీళ్ళకి రావచ్చు, లేకపోతే ఇంకొక కవిత లాంటి వాళ్ళు పెట్టుకుంటే దానికి పేరు ఏదైనా కావచ్చు, కానీ అబ్రివేషన్ ఏదైనా కావచ్చు, కానీ టీఆర్ఎస్ అని మాత్రం పోతుంది. ఇలా జనాలందరి కార్యకర్తలకి పరిచితమైన పేరు ఏంటంటే టీఆర్ఎస్. అది ఇక తర్వాత మరి వీళ్ళకి వస్తుందని కూడా గ్యారెంటీ లేదు. ఒకటి కేటీఆర్ గారు ఏంటంటే ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుంది కాబట్టి టీఆర్ఎస్ పేరు మార్చుకోవడానికి కూడా మనం ఆలోచిస్తున్నాం అని చెప్పి కొంచెం
ఏమంటారు అందరి కాన్సన్ట్రేషన్ అట్రాక్ట్ చేయడానికి, కార్యకర్తలు కొంచెం జోష్ నింపడానికి ఆ పేరు చెప్పడం తప్ప అది ఇప్పుడు మార్చే పరిస్థితి లేదు. మార్చినా వాళ్ళ కోరేది కూడా ఏం లేదు, ప్రజల కార్యకర్తలు కూడా నమ్మే పరిస్థితి లేదు అనేది. కానీ మీరే అన్నారు టీఆర్ఎస్ అనేది ఒక సెంటిమెంట్. టీఆర్ఎస్ అనేది తెలంగాణ అంటేనే ఫస్ట్ వినిపించే పేరు టీఆర్ఎస్. అటువంటి ఒక పరిస్థితి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీగా కొంత లీడ్ రోల్ తీసుకుంది. చాలా మంది జేఏసీలు ఉన్నారు, అన్ని బాగానే ఉంది. బట్ కేసీఆర్ అనే వ్యక్తి చరిష్మాతో కొంత టీఆర్ఎస్ పాపులర్ అయింది, కొంత తర్వాత దాన్ని క్యాప్చర్ చేయగలిగింది, ప్రభుత్వాలు వచ్చినాయి, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ని, ఆ క్యాప్చరింగ్ని, ఆ ఎమోషన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి మంచి కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. బట్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఫల్యం మొత్తం టీఆర్ఎస్ పాజిటివ్ అయ్యే అవకాశం లేదా? గతంలో కూడా మీ మీద ఉద్యమాలు నడిచినాయి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల మీద ఉద్యమాలు చేసింది టీఆర్ఎస్. నేను ఏమంటున్నానంటే ఈ రోజు వాస్తవానికి అప్పట్లో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు పోరాడిన మాట వాస్తవమే. కానీ ఆ రోజున్న కార్యకర్తలు 10 సంవత్సరాల క్రితంలో వాళ్ళు కొలాప్స్ అయిపోయారు. ఏ ఒక్క కార్యకర్త కూడా లేరు అసలు. ఆ రోజు పోరాట పట్టిన ఉన్న కార్యకర్తలు, పార్టీ పట్ల నిబద్ధత ఉన్న కార్యకర్తలు వీళ్ళందరూ కనుమరుగు చేసిరు. వీళ్ళు ఏమైనా రియల్ ఎస్టేట్ వాళ్ళని, లేకపోతే దొరలని, ఇన్వెస్టర్లని, కార్పొరేట్ కంపెనీల వాళ్ళని, లేదంటే బ్యూరోక్రాట్స్ ఎవరైతే బాగా పైసలు సంపాదించున్నారో బ్యూరోక్రాట్స్ ని పార్టీలకు తెచ్చి పదవులు ఇచ్చేది తప్ప కార్యకర్తలకు పదవులు ఇవ్వలేదు. ఈ రోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని వస్తా అంటే కార్యకర్తలు నమ్మే పరిస్థితులు లేరు. ఈ రోజు అది పెద్ద ప్రాబ్లం. ఇవాళ పేర్లు మార్చడం ప్రాబ్లం కాదు, కానీ ఇలా ఎవరైతే ఏమంటారు కడుపులో పేగులు తెగేదాకా కొట్లాడిన కార్యకర్తలు చూసిరా, ఇలా దేవిప్రసాద్ లాంటి వాళ్ళు వాళ్ళని పక్కన పెట్టి అంటున్నా. ఇలా అలాంటి వాళ్ళు ఇలా నమ్ముతా అంటే ఎట్లా నమ్ముతారు? ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు నాశనం. అసలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇలా పోరాడే పరిస్థితులు వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని కోల్పోయి. సో అలాంటి వాళ్ళు ఇలా ఆయన క్లియర్. ఈయన పక్కన వాళ్ళంతా కిరాయిదారులు, కార్పొరేట్ శక్తులు తప్ప వేరే వాళ్ళు కష్టపడి జెండా పట్టుకొని మోసేటోడైతే ఈ రోజు ఎవరు లేరు. ఆయన పేరు మార్చినా ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇదే మంచిర్యాల సభలో ఆయన మాట్లాడుతున్న సమయంలో తరుణ్ శ్రీనివాస్ గారు పాదయాత్ర చేస్తానన్నారు. గతంలో బండి సంజయ్ విషయంలో పాదయాత్రలు చేసినప్పుడు మోకాల యాత్ర చేసినా కూడా తిన్నది అరగని యాత్ర, అంటే అజీర్తి యాత్ర, అరగక చేస్తున్న యాత్ర అని చెప్పి బండి సంజయ్ విషయంలో అధికారంలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. సో షర్మిల పాదయాత్ర చేస్తుంటే ఇదే రకమైన వ్యాఖ్యలు. బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి అందరూ పాదయాత్ర చేస్తుంటే సేమ్ అది పాదయాత్ర కాదు కదా, మోకాళ్ళ యాత్ర చేస్తే